అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై ఏసీబీ అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను విజయవాడలోని గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కు తరలించారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలుపై జోగి రాజీవ్ ను ప్రశ్నిస్తున్నారు. అటాచ్మెంట్ లో ఉన్న భూములను ఎలా కొనుగోలు చేశారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. జోగి రమేష్ ఇంటి నుంచి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ సిఐడి అటాచ్ లో ఉన్న భూములను ఎందుకు కొనుగోలు చేశారని నోటీసులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఈరోజు ఏసీబీకి సంబంధించినటువంటి దాడులకు సంబంధించినటువంటి ఘటన ఏపీ పాలిటిక్స్ లో జోగి రమేష్ ని కేంద్రంగా చేసుకుని ఆయన యొక్క వారసుడు, ఆయన కుటుంబ సభ్యులపైన కూడా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు కేసులు నమోదు చేయడం, ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అదేవిధంగా రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అధికారుల తీరుపైన కూడా విమర్శలు రావడంతో వారిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా కేసులు నమోదు చేశారు. ఇందులో వివాదాస్పదమైనటువంటి భూములు అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి ఇష్యూ అనేది దాదాపుగా 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి సమస్యగా మారినటువంటి నేపథ్యంలో టీడీపీ హయాంలో కూడా జరిగినటువంటి పోరాటాల్లో చంద్రబాబు నాయుడు స్వయంగా హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి యోగి రమేష్ ఆయన తన అధికారాన్ని ఉపయోగించి అధికారులపైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా భూములను కొనుగోలు చేశారు. తక్కువ ధరలకి భూముల్ని తన సొంతం చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల పేర్ల మీద వాటిని పెట్టారు అన్నటువంటి ఒక బలమైనటువంటి ఆరోపణ వచ్చింది. దాని మేరకు అధికారులు కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ఏసీబీ కూడా దర్యాప్తు చేయడం, కీలకమైనటువంటి ఆధారాలు తీసుకోవడం, జోగి రమేష్ కుమారుడు పేరు పైన భూములు రిజిస్టర్ అయ్యి ఉండడంతో కొంతకు కూడా ఆధారాలు ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఇదే క్రమంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత్ర పైన కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా చేశారు. ప్రధానంగా A1, A2 గా జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు ఇలాంటి చర్యలు ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారింది. జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేయడంతో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. త్వరలో జోగి రమేష్ కి సంబంధించినటువంటి పాత్ర పైన కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత అధికారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఇందులో ప్రమేయం ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగుతుంది. అప్పుడు ఆ విచారణలో జోగి రమేష్ కి సంబంధించినటువంటి అధికార దుర్వినియోగానికి సంబంధించి ఒత్తిడికి సంబంధించినటువంటి అంశం కనుక తెర మీదకి వస్తే మాత్రం ఈ వ్యవహారం పూర్తిగా సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలను కేంద్రంగా చేసుకుని ఈ కేసుని అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏసీబీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా జోగి రమేష్ కి సంబంధించినటువంటి ఇంటి పైన ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం, వ్యక్తిగత నివాసాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా దృష్టి సారించారు. మూకుమ్మడిగా ఒకేసారి తెల్లవారుజాము నుంచి కూడా అధికార యంత్రాంగం ఇంట్లోకి వచ్చి జోగి రమేష్, ఆయన కుమారుడు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో పెట్టడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. ఇదేమి రాజ్యం, రచించాలి రెడ్ బుక్ రాజ్యాంగం, రచించాలి రెడ్ బుక్ రాజ్యాంగం.